4 పోర్టులు, 11 షిప్పింగ్ హార్బర్లు, శ్రీ సిటీలో ఇన్వెస్ట్మెంట్లు, ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, పిన్నాపురంలో వరల్డ్ లార్జెస్ట్ మెగా పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్, కోరమండల్ ఇంటర్నేషనల్ సల్ఫ్యూరిక్ ప్లాంట్, వైజాగ్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా 3 5-స్టార్ హోటళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి సీఎం అయిన తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో ఆయన్ని ఎల్లో మీడియా టార్గెట్ చేసినంత విధంగా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిని కూడా ఏ మీడియా కూడా టార్గెట్ చేసి ఉండదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎల్లో మీడియాలో ఇప్పటివరకు మీరు ప్రాపగండా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్పులు తీసుకొస్తున్నారని, చాలా సంస్థలు అప్పులు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయని, అదేవిధంగా ఈ రాష్ట్రం ఆ సంక్షేమ పథకాల వల్ల ఒక శ్రీలంక లాగో ఒక వెనుజులా లాగో దివాలా తీస్తుందని, మరీ ముఖ్యంగా ఏపీలో అసలు ఏం డెవలప్మెంట్ జరగలేదని, మొత్తం రాష్ట్రం ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని కూడా వాళ్ళు పుంకాలుగా కథనాలు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు. అయినా సరే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తన కామ్నెస్ని, కంపోజర్ని ఎక్కడా కూడా కోల్పోలేదు. ఆయన తను అనుకున్న డెవలప్మెంట్ని అయితే ఆయన చేయడంలో ముందుకు వెళ్తున్నారు. ఆయన అనుకున్న సంక్షేమ పథకాలను ఈ రోజు వరకు కూడా ఆయన ఆపలేదు. వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ 2 ఇయర్స్లో కరోనా వేవ్తో మొత్తం దేశం, ప్రపంచం అన్నీ ప్రతి చోట కూడా స్తంభించిపోతే ఆ రోజు కూడా ప్రతి ఇంటికి పథకాలు అయితే చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి ఇంటికి పెన్షన్లు అందాయి, ప్రతి ఇంటికి పథకాలు అందాయి. ఏ రోజు కూడా పథకాలు ఆగడం అనేది గడిచిన 5 సంవత్సరాలు ఈ రోజు వరకు ఎప్పుడు జరగలేదు. అది ఆయన క్రెడిబిలిటీ. మాట ఇచ్చాడంటే మాట తప్పడన్న, మడమ తిప్పడం అన్నటువంటి ఆయన క్రెడిబిలిటీ అది. కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే ఆయనకి డెవలప్మెంట్ చేయడానికి మిగిలింది 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులు పెట్టించారో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అప్పుల విషయం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఇప్పుడున్న ప్రభుత్వం గడిచిన అంతకుముందున్న ప్రభుత్వంతో అప్పుల్లో కంపేర్ చేస్తే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంతకుముందు చేసిన అప్పుల కన్నా కూడా తక్కువ చేసిందని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం అంటే ఆయన నేతృత్వంలో స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట ఇది. ఇది ప్రతిపక్షాల ఎంపీ లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ గారు ఎంత అప్పు ఆంధ్రప్రదేశ్ చేసిందనేది పక్కా లెక్కలతో లోక్సభలోనే వివరించారు. అయినా కూడా ఎల్లో మీడియా ప్రాపగండా ఎక్కడా ఆగలేదు. భయంకరంగా అప్పులు చేస్తున్నారని చెప్పేసి రాష్ట్రం పతనం అయిపోతుందని కూడా వాళ్ళు పుంకాలుగా కథనాలు రాస్తానే వచ్చారు. డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరు చెప్పండి, మీ ఊరు మారలేదా? గడిచిన 5 సంవత్సరాల్లో మీ ఊర్లో ఉన్న బడి మారలేదా? మీ ఊర్లో ఉన్న హాస్పిటల్ మారలేదా? మీ ఊర్లో ఉన్నటువంటి పేదరికం తగ్గలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊర్లో ఉన్న స్కూల్ మారింది. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి ఎవరైనా పిల్లల్ని పంపాలన్నా కూడా డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, వాళ్ళ స్తోమతకి ఎక్కువైనా పర్లేదు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఉన్న ప్రైవేట్ స్కూల్కి పంపించేవారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తున్నాయంటే దానికి ఒకే ఒక కారణం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాడు నేడు ప్రోగ్రాంతో స్కూల్లో తీసుకొచ్చిన మార్పు పెను సంచలనం. ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లో ఉన్న రిఫార్మ్స్ గురించి తెలుసుకుని వెళ్ళి వాళ్ళ కంట్రీస్ ఇనిషియేట్ చేయడానికి వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, చాలా కంట్రీస్ నుంచి కూడా అలాగే వచ్చి ఈ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా స్కూల్స్ని ఏ విధంగా మాడిఫై చేస్తారనేది అయితే తెలుసుకుని వెళ్ళి వాళ్ళ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భరత్ అని నేను సినిమాలో మహేష్ బాబు గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతానంటేనే ఆ సీనే దద్దరిల్లిపోయింది థియేటర్స్లో. అలాంటిది రియల్ లైఫ్లో చేసి చూపించిన ఒకే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది ఎవరు ఇప్పటివరకు ఊహించిన పథకం. నా జీవితంలో కూడా నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకుంటారని, ఐక్యరాజ్య సమితి లాంటి ఒక ప్రపంచ వేదిక మీద గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిన ఒక పిల్లలు అక్కడ మాట్లాడతారని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. ఇది జరిగిన వాస్తవం. వైద్య రంగంలో మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు గడిచిన 70 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆయన ఈ 5 సంవత్సరాల్లో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగారు. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేలాగా, ప్రతి రూరల్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్లు దగ్గరగా ఉండేలాగా అభివృద్ధి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒకే వేదికగా 13 లక్షల కోట్ల అగ్రిమెంట్లు చేసుకొని ఆ పనులను ఇప్పటికే ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ ఉద్యోగాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రోజుకి ఫుల్ఫిల్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాటి కోసం ప్రత్యేక వ్యవస్థలు తీసుకొచ్చి ప్రతి ఊర్లో సచివాలయ సిబ్బంది, ప్రతి గ్రామానికి 8 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టి ప్రజల వద్దకే పాలన, గ్రామీణాభివృద్ధి అని గాంధీజీ గారు గలల కన్నా గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం ఆర్బీకే కేంద్రాలు, చేనేతల కోసం పథకాలు, మత్స్యకారుల కోసం పథకాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ, 66 లక్షల పెన్షన్లు, అది కూడా ప్రతి నెల 1వ తారీఖున ఇంటికి వచ్చి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చేతికి ఆ పెన్షన్ డబ్బులను అందించే పథకం ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా 1 నెల కూడా ఆగలేదు.
ఈ రోజు వరకు కూడా 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు గడిచిన 5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఆగలేదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ ఫెసిలిటీ, బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు, అగ్రవర్ణ పేదల కోసం వారి పిల్లల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా పథకాలు, యువత కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, ఫుడ్ పార్కులు, లాజిస్టిక్ పార్కులు, ప్రతి రాజకీయ కేంద్రంలో కూడా బడుగు బలహీన వర్గాలకి సముచిత స్థానం 50% వరకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టేట్ ఆంధ్రప్రదేశ్. అదానీ అంబానీ లాంటి ఎంతో మహామహులు ఉన్న గుజరాత్ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ వచ్చిందంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాలే. జిల్లాల వికేంద్రీకరణ, 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. రైతులకు శాశ్వత భూరక్షణ చట్టం కల్పించారు. పేదరికాన్ని 11 నుంచి 6% తీసుకొచ్చి దేశంలోనే పేదరికం తక్కువగా ఉన్న టాప్ 5 స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టారు. 4 పోర్టులు, 11 షిప్పింగ్ హార్బర్లు, శ్రీ సిటీలో ఇన్వెస్ట్మెంట్లు, ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, పిన్నాపురంలో వరల్డ్ లార్జెస్ట్ మెగా పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్, కోరమండల్ ఇంటర్నేషనల్ సల్ఫ్యూరిక్ ప్లాంట్, వైజాగ్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా 3 5-స్టార్ హోటళ్లు, 10,000 మెగావాట్ విండ్ పవర్ ప్లాంట్స్, వైజాగ్ లో సెమీ కండక్టర్ చిప్ మేకింగ్ కంపెనీలు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్, కేవలం అనంతపురంలోని 4255 ఎంఎస్ఎంఈల స్థాపన, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్, చిత్తూరులో ఇండియాస్ లార్జెస్ట్ ఐస్ క్రీమ్ ప్లాంట్, శ్రీ సిటీలో శ్రీ సిమెంట్, గ్రీన్ఫీల్డ్ సిమెంట్ కంపెనీలు, ఐఆర్ఈఎల్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్లాంట్, రిలయన్స్ నేతృత్వంలో 10 గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ స్థాపన, బ్లూ స్టార్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, కాకినాడలో 1.1 లక్ష కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఈ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వైజాగ్ లో, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంపు, అందులో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేయడం, 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, 1126 అర్బన్ క్లినిక్లు, 108, 104, 108 వెహికల్స్, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, టెలిమెడిసిన్, నాడు నేడు, ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ 5 years లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ చూసి ఏపీకి వచ్చిన ఎన్నో కంపెనీలు, ఎక్కడ అభివృద్ధి ఆగిపోలేదు. ఇదంతా కూడా అభివృద్ధి. ఒక విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడ్డారు. గత ప్రభుత్వం 10 పైసలు డెవలప్మెంట్ చేస్తే 10 రూపాయలు పబ్లిసిటీ చేసేది. ఈ ప్రభుత్వం 100 రూపాయలు డెవలప్మెంట్ చేసిన రూపాయి పబ్లిసిటీ కూడా చేసుకోవట్లేదు. అందువల్లనే చాలా మంది ఈ ఎల్లో మీడియాలో చూపించినట్లుగా నిజంగానే అభివృద్ధి జరగలేదేమో, రాష్ట్రంలో ఏమీ జరగట్లేదేమో, రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందేమో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా లాస్ట్ 5 years లో, 5 years అనే కన్నా కూడా లాస్ట్ 3 years లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఇంటికి మేలు జరుగుతుంది, ప్రతి గడప గడపకు ప్రభుత్వం చేరుకుంది. పైపెచ్చు ఇవన్నీ కూడా మీకు చూపించకుండా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. పబ్లిసిటీ లేకపోయినా కూడా ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వాళ్ళ ఊర్లో వచ్చిన మార్పు అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో మేలు జరిగిన ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి అయితే సిద్ధమయ్యారు. ఆదరాబాదరాగా విభజించబడిన ఒక రాష్ట్రం, రాజధాని లేని ఒక రాష్ట్రం, ప్రత్యేక హోదా లేని ఒక రాష్ట్రం, అన్ని ఆర్థిక లోటులో ఉన్న ఒక రాష్ట్రం, అటువంటి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరిగెట్టించి దేశంలోని అగ్రగామిగా నిలబెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తీసుకురాగలిగారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యం. ఆయనే ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.